హలో అండి, తెలుసుకో ట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో టైం చూసుకున్నట్లయితే మనకు 9:32 అవుతుంది. నేను పొజిషన్స్ని అయితే తీసుకుంటున్నాను. ఓకే, నేను ఈరోజు పొజిషన్స్ని అయితే తీసేసుకున్నాను. ఇది విర్చువల్ ట్రేడే, ఓకేనా. సో ఇక్కడ మనకు ఏదైతే తీసుకున్నామో ఇది వచ్చేసి మనకు స్ట్రాంగిల్ అనమాట, ఓకేనా. ఒకటి వచ్చేసి మనకు 33 ప్రైస్లో ఎగ్జిక్యూట్ అయింది కాల్ ఆప్షన్, అలాగే ఇంకొకటి వచ్చేసి 28.55లో మనకు ఎగ్జిక్యూట్ అయితే అవ్వడం జరిగిందనమాట. సో పర్టికులర్గా ఈరోజు నేను స్ట్రాడిల్తో అయితే వెళ్ళట్లేదు. ఇది మా ఒరిజినల్ పొజిషన్లో మేము తీసుకున్నది స్ట్రాంగిలే కాబట్టి నేను ఎప్పుడు మా ఒరిజినల్ పొజిషన్లో ఏవైతే తీసుకుంటానో అవే మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను కాబట్టి నేను ఇక్కడ స్ట్రాంగిల్ని అయితే తీసుకున్నాను. నేను ఈరోజు స్ట్రాడిల్ని కూడా అడ్జస్ట్ చేసి మీకు చూపిస్తాను, కాకపోతే అది 10 o'clockకి మనం స్ట్రాడిల్ని అయితే తీసుకుంటాము. సో ఇంకొంత టైం అంటే 9:45 నుంచి ఆ రేంజ్లో మనము స్ట్రాడిల్ని అయితే తీసుకుంటాము. అది కూడా నేను ఒక మెథడ్ అయితే చెప్పాను కదా, అడ్జస్ట్మెంట్ మెథడ్. ఆ మెథడ్లో నేను మీకు ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసి చూపిస్తాను, ఓకేనా. అలాగే పర్టికులర్గా ఈ స్ట్రైక్ ప్రైజెస్ సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి, సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మేము కొంత విడ్త్తోనే వెళ్తున్నాము, ఎందుకంటే ఆ లో ఐవి కండిషన్స్ కదా, కొంత వాలటైల్ మూవ్ వచ్చినట్లయితే కొంత ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అన్నమాట. సో ఇక్కడ మనకు ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుంచి మనకు టాప్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకు మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఉందన్నమాట. సో యాక్చువల్గా మేము 35,000నే సెల్ చేద్దాం అనుకున్నాము, బట్ 35,000ని సెల్ చేస్తే దానికి అంటే ఆ ప్రీమియం అనేది మనకు అప్రాక్సిమేట్లీ 50 రేంజ్లో ఉందన్నమాట. సో దాన్ని సపోర్ట్ చేసే లెగ్ అనేది మనకు కింద కొంత క్లోజ్గా వచ్చేస్తుంది అనమాట అర్ధమనికి. సో అందుకోసమని మేము 35,100 కాల్ ఆప్షన్ని సెల్ చేయడం జరిగిందనమాట. మీరు ఒకసారి చూడొచ్చు, 35,100 కాల్ ఆప్షన్ 33 రేంజ్లో ఉందన్నమాట. సో ఈ రేంజ్లో మనకు కాల్ ఆప్షన్ ఉంది, ఓకేనా. సో మనకి ఈ రేంజ్లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ రేంజ్లో అది డిఫెండ్ చేయడానికి సరిపోతుంది అనమాట. సో యాక్చువల్గా బాటమ్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సపోర్ట్ ఉందండి. సో నిన్న కూడా మనకు సపోర్ట్గా యాక్ట్ అయింది, మళ్ళీ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అది కొంత రెసిస్టెన్స్గా కూడా యాక్ట్ అయిందనమాట. సో ఇది మనకు సపోర్ట్ కింద యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. 34,500 రేంజ్ అనమాట. యాక్చువల్గా మనం 34,500 కాల్ని పుట్ని కనుక మనం సెల్ చేసినట్లయితే సో అది ఈ లెగ్ని సపోర్ట్ చేయడానికి పాసిబిలిటీ చాలా తక్కువ అనమాట. డిఫరెన్స్ అనేది చాలా ఉంది. అప్రాక్సిమేట్లీ ఇది వచ్చేసి మనకు 28లో ఉంది. సో 34,600 పుట్ ఆప్షన్, 34,500 పుట్ ఆప్షన్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 to 19 ఆ రేంజ్లో ఉందన్నమాట. సో అది ఏమాత్రము సరిపోదు ఈ లెగ్కి. సో అందుకోసమని కొంత ముందుకైతే మూవ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మార్కెట్ ఈ రెసిస్టెన్స్ని ఫేస్ చేసినా అలాగే ఈ సపోర్ట్ని ఫేస్ చేసినా కొంత అడ్జస్ట్ చేయడానికి కొంత కంఫర్ట్ ఉంటుంది కాబట్టి ఈ స్ట్రైక్ ప్రైజెస్ని అయితే మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనము స్ట్రాడిల్ని అయితే ఎంటర్ చేస్తున్నాం అనమాట. సో ఇది టెస్టింగ్ పర్పస్ కోసము. సో నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్కి అర్థం అనేది 34,900 ఇక్కడ చూడొచ్చు. సో మనకు 34,900 కాల్ అలాగే పుట్ రెండింటిని సెల్ చేసామన్నమాట. రెండింటిని సెల్ చేసిన దానికి గాను మనం ఎంత కలెక్ట్ చేసాము, 200 పాయింట్స్, అప్రాక్సిమేట్లీ 210 పాయింట్స్ వరకు మనం కలెక్ట్ చేయడం జరిగిందనమాట, ఓకేనా. సో మనము నిన్న మాట్లాడుకున్న ఆ స్ట్రాటజీలో అడ్జస్ట్మెంట్స్లో మనకి ఎంత పాయింట్స్ యావరేజ్గా ఉంటే మనకు బెటర్ అని మనం చెప్పాము. 300 పాయింట్స్ వరకు మనం కలెక్ట్ చేస్తే బెస్ట్ అని చెప్పాము. సో ఇక్కడ మనం ఎంత కలెక్ట్ చేసాము, 200 పాయింట్స్, 210 పాయింట్స్ వరకు కలెక్ట్ చేసాం అనమాట. సో ఓకే, ఇది కొంతవరకు ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ని తగ్గిస్తుంది అనమాట ఇది, ఓకే. సో ఇలా కలెక్ట్ చేసిన తర్వాత సో దీన్ని ఎలా ఇప్పుడు అడ్జస్ట్ చేయాలి, సో ఇవన్నీ మనం ఆ చార్ట్లో అయితే మార్క్అవుట్ చేద్దాము. రైట్. సో ఒకసారి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం చార్ట్లో అయితే మార్కింగ్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే 34,000 ఇక్కడ మౌస్ కర్సర్ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి 34,900 స్ట్రాడిల్ని అయితే మనం క్రియేట్ చేసామన్నమాట. సో అలా క్రియేట్ చేస్తూనే మనకు వచ్చిన క్రెడిట్ అనేది 211 అనమాట, ఓకేనా. సో 211 పాయింట్స్ మనం క్రెడిట్ అయితే సంపాదించడం జరిగిందనమాట. సో దాన్ని 34,900కి యాడ్ చేస్తే మనకు టాప్ సైడ్ స్టాప్ లాస్ వస్తుంది. అలాగే అదే ప్రైస్ని మనం ఈ దీంట్లోంచి తీసేస్తే మనకు బాటమ్ సైడ్ స్టాప్ లాస్ అయితే వస్తుంది అనమాట, ఓకేనా. 34,900 నుంచి 211ని తీసేస్తే మనకు కింద బాటమ్ లైన్ వస్తుంది. సో ఈ రెండు మన స్టాప్ లాస్ పాయింట్స్ అనమాట. సో ఇక్కడ మనకు ప్రీమియం ఎప్పుడైతే తగ్గిపోయిందో సో మనకు ప్రీమియం తగ్గిపోతూనే మన యొక్క విడ్త్ తగ్గిపోయింది అనమాట. సో మన స్టాప్ లాసెస్ అనేటివి చాలా క్లోజ్గా వచ్చేసాయి ఇప్పుడు ట్రేడ్ అవుతున్న లెవెల్కి, ఓకేనా. సో రైట్,
అలాగే మన అడ్జస్ట్మెంట్ పాయింట్స్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవడం జరిగింది. సో మన అడ్జస్ట్మెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ 34,791 వస్తుందన్నమాట. అంటే డౌన్ సైడ్ వస్తుంటే మనకు ఈ ప్రైస్ వస్తే మనం అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి. సో 34,794 అంటే దానికి రిలేటెడ్గా ఉన్నది 34,800 అనమాట. అంటే ఇప్పుడు మనం సెల్ చేసింది 34,900 స్ట్రాడిల్ కాబట్టి సో బాటమ్ సైడ్ వస్తుంటే నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో అక్కడే మనము స్ట్రాడిల్ని అయితే క్రియేట్ చేయాలన్నమాట. అలాగే మనకు టాప్ సైడ్ వెళ్తుంటే మనకు నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్ అంటే మనకి ఇక్కడ 100 పాయింట్సే మనకి ఇక్కడ దొరుకుతుంది అనమాట. అంటే అడ్జస్ట్మెంట్ పాయింట్ మనకు ట్రేడ్ అవుతున్న పాయింట్ నుంచి 100 పాయింట్స్ టాప్ సైడ్ వెళ్ళినా బాటమ్ సైడ్ వెళ్ళినా మనకు అడ్జస్ట్మెంట్ పాయింట్స్ ట్రిగ్గర్ అయిపోతాయి. కాబట్టి మనకు టాప్ సైడ్ వెళ్తుంటే 35,000 అనేది మనకు అడ్జస్ట్మెంట్ పాయింట్ కింద యాక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకు ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుంచి టాప్ సైడ్ 100 మూవ్ అయినా లేదా బాటమ్ సైడ్ 100 మూవ్ అయినా మనం అడ్జస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అనమాట. అంతలోపే కనుక మనకు 8% to 10% అంటే ఇనిషియల్గా మనం కరెక్ట్ చేసిన ప్రీమియం ఎంత ఉంది 211 కదా. సో దీంట్లో 10% కన్నా మనకు ఫాలో అయినట్లయితే మనం ముందుగానే ఎగ్జిట్ అయిపోతాం అనమాట. ఓకేనా. సో చూద్దాం. మోస్ట్లీ ఇలాంటి సిచ్యువేషన్లో స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే విడ్త్ చాలా తక్కువ కాబట్టి. సో స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందుకే ఇది చెప్పింది లో ప్రీమియం కండిషన్స్లో ఇక్కడ మనకు ఈ స్ట్రాటజీ వర్క్ అయ్యే సిచ్యువేషన్స్ బాగా పడిపోతాయని నేను చెప్పింది అనమాట. సో చూద్దాం మనకు అంతలోపు డికే ఏమన్నా జరిగి మన టార్గెట్ హిట్ అవుతుందా లేదా అనేది. సో మనకి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 10:37 అయితే అవుతుందండి. సో ఒకసారి మనకి ఇక్కడ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 618 వరకు కనిపిస్తుంది. ఇది మనం తీసుకున్న స్ట్రాడిల్ అనమాట. 945కి మనం స్ట్రాడిల్ తీసుకున్నాం అడ్జస్ట్మెంట్స్ చేద్దాము అనే ఉద్దేశంతో. సో అందులో మనకు ప్రాఫిట్ అనేది మనకు అప్రాక్సిమేట్లీ మనం ఇనిషియల్గా మనం ఎంతైతే కలెక్ట్ చేసామో దాంట్లో 12% వరకు కనిపిస్తుంది అనమాట. సో ఇది 750 వరకు కూడా వెళ్ళింది ఈ ప్రాఫిట్ అనేది. సో మనకి ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు కంటిన్యూస్గా కన్సాలిడేట్ అవ్వడం అయితే స్టార్ట్ అయిందనమాట ఇక్కడ మార్కెట్. సో కన్సాలిడేట్ అవుతున్న టైంలో మనకి చూసారా 700 వరకు మనకు ప్రాఫిట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి చాలా గుడ్ ప్రాఫిట్. అంటే మనం ఇనిషియల్గా మనం కలెక్ట్ చేసిన ప్రీమియంలో ఇది చాలా చాలా మంచి ప్రాఫిట్ అనమాట. సో మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎగ్జిట్ అవ్వట్లేదు. ఇది మేము స్టడీ పర్పస్ కోసమే కాబట్టి ఈ లెగ్ని ఓపెన్ చేసి మేము ఎగ్జిట్ అయితే అవ్వట్లేదు, టెస్ట్ చేద్దామని అనుకుంటున్నాము. సో దీన్ని చూద్దాము అని. సో యాక్చువల్గా అయితే ఇప్పుడు మనకు టార్గెట్ అయితే హిట్ అయిపోయింది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మేము హోల్డ్ చేస్తున్నది వచ్చేసి దీన్ని టెస్ట్ చేద్దాము. సో ఫర్దర్గా వెళ్తుంటే అడ్జస్ట్ చేసిన తర్వాత స్టాప్ లాస్ హిట్ అయితే ఎంత వస్తుంది, లేకపోతే ఈ రేంజ్లోనే ఉంటుందా. సో ఈరోజు మార్కెట్ కండిషన్స్ని బట్టి ఇది ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాన్ని తెలుసుకోవడం కోసం ఈ స్ట్రాటజీని అలానే ఉంచుతున్నాను అనమాట. యాక్చువల్గా అయితే టార్గెట్ని అయితే హిట్ అయిపోయింది. మనం అనుకున్న టార్గెట్ కంటే కూడా ఎక్కువే మనకు జనరేట్ అయితే చేసింది. ఏంటి ఇంత తక్కువ అనుకుంటున్నారేమో. సో అది తక్కువ అయితే కాదు. సో మనం ఎంతైతే ఇనిషియల్గా కలెక్ట్ చేసామో ఆ ప్రీమియంని బేస్ చేసుకుంటే అది చాలా మంచి ప్రాఫిట్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకు టైం చూసుకున్నట్లయితే 10:53 అవుతుందండి. సో ఒకసారి ఇక్కడ చూసుకుంటే మేము తీసుకున్న స్ట్రాంగిల్లో సో ఇక్కడ మనకు 13 ఉందన్నమాట. ఏ లెగ్ పుట్ ఆప్షన్కి సంబంధించి ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రీమియం 13 అండి. అలాగే కాల్ ఆప్షన్కి సంబంధించి ఇక్కడ 40లో ట్రేడ్ అవుతుందన్నమాట. అయినా మేము అడ్జస్ట్మెంట్ అయితే చేయట్లేదు. సో దానికి రీజన్ ఏంటి అంటే సో ఇక్కడ మనకు రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది, మార్కెట్ వెళ్తుంది కదా. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి మేబీ రిజెక్షన్ రావచ్చేమో అనే ఉద్దేశంతో మేము అడ్జస్ట్మెంట్ అయితే చేయట్లేదు. ఒకవేళ లేదు ప్రీమియం మధ్య డిఫరెన్స్ వచ్చింది కదా అని మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ పర్పస్లో ఈ పుట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని మేము కనుక టాప్కి తీసుకొచ్చామనుకోండి. సో ఇక్కడ మనం అనుకున్నట్లే కనుక రిజెక్షన్ వచ్చింది అనుకోండి, ఇలా మనం ఏదైతే టాప్కి తీసుకొస్తామో ఈ పుట్ ఆప్షన్ రిస్క్లో పడిపోతుంది అనమాట. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా ట్రిక్కీగా ఉంటుందండి. అది ఏంటంటే సో ఇక్కడ సక్సెస్ఫుల్గా ఇది బ్రేక్అవుట్ జరిగిపోయింది అనుకోండి. సో ఇక్కడ ఇది ఏదైతే లాస్లో ఉందో ఇది భారీ లాస్ని అయితే క్రియేట్ చేస్తుంది. ఇంకా ఈ పుట్ ఆప్షన్కి ఇది ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఫాలో అయింది కదా 13 దాకా, ఇది ఇంకా ఫాలో అవుతుంది అనమాట. సో ఇది ఒక మహా అయితే ఒక 10కి వెళ్తుంది, ఒక 3 పాయింట్స్ ఫాలో అవుతుంది ఏమో, 10కో 9కో వెళ్తుంది. కానీ ఇది వచ్చేసి 65 to 70, 80 వరకు కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో ఎందుకంటే ఇక్కడ మనం వెయిట్ చేస్తున్నాం ఒక మూమెంట్ కోసం. సో అది కనుక నిజంగా బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, సో ఇది ఫెయిల్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ కనుక రెసిస్టెన్స్ని కనుక ఫేస్ చేసింది అనుకోండి, ఇక్కడ నుంచి రిటర్న్ అయింది అనుకోండి, మన స్ట్రాంగిల్ అనేది సేఫ్గా ఉంటుంది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం కొంత రిస్క్ అయితే చేయాలి, తప్పదు. సో లేదు నేను రిస్క్ చేయనని మీరు సేఫ్గా దీన్ని పుట్ని కన్నా మీరు అడ్జస్ట్ చేసేసినట్లయితే రిటర్న్ అయింది అనుకోండి, మళ్ళీ మీరు కాల్తో మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ స్టార్ట్ చేయాలన్నమాట. సో అది ఎలా అవుతుందంటే మీ స్ట్రాంగిల్ అనే దాని యొక్క స్ట్రక్చర్ని మొత్తం కొలాప్స్ అయిపోతుంది అనమాట. సో ఇది కొంత ఎక్స్పీరియన్స్ మీద తెలుసుకోవాల్సిన విషయం అనమాట. సో అది నేను చెప్దామని ఇవి చెప్తున్నాను. టైం 12:47 అవుతుందండి. సో ఇక్కడ మా పొజిషన్స్ని అయితే మేము ఎగ్జిట్ అయిపోతున్నాం. సో దానికి రీజన్ ఏంటనేది చెప్తాను.
రైట్. సో మా పొజిషన్స్ని అయితే, మా ఒరిజినల్ పొజిషన్స్ని అయితే మేము క్లోజ్ చేసాం. సో ఇక్కడ మనకు వచ్చిన ప్రాఫిట్ అనేది 630 అనమాట. ఓకేనా. సో ఇనిషియల్గా మనకు పొజిషన్ అనేది మనం అనుకున్న రేంజ్లోనే ఉంది. కాకపోతే మేము ఎందుకు ఎగ్జిట్ అయ్యామంటే, సో ఇంకా గామా ఎఫెక్ట్ అనేది కొంత హ్యూజ్గా ఉంటుంది. సో చిన్నపాటి మూవ్స్ వచ్చినా మళ్ళీ అడ్జస్ట్మెంట్స్లోకి ఎంటర్ అవుతాం మనము. సో అడ్జస్ట్మెంట్స్ అన్నీ కంప్లీట్ అవ్వంగా కూడా, అంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ మార్కెట్తో ఫైట్ చేసుకుంటూ లాస్ట్కి ఎండ్ అయ్యే ప్రాఫిట్ కూడా మోస్ట్లీ ఇలానే ఉంటుంది అనమాట. సో ఇంతకంటే పెద్ద ప్రాఫిట్ వస్తుందని అయితే మేము అనుకోము, ఎందుకంటే గామా ఎఫెక్ట్ కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఇది ఇనిషియల్గా మేము కలెక్ట్ చేసిన క్రెడిట్లో అప్రాక్సిమేట్లీ 40% అనమాట. ఓకేనా. ఈ 630 అనేది మేము ఇనిషియల్గా కలెక్ట్ చేసిన ప్రీమియంలో 40% వరకు ఉంది. యాక్చువల్గా 50% వస్తే ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాము, బట్ కండిషన్స్ మాకు కొంత బేరిష్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్యాటర్న్స్ కొంత బేరిష్ ఫార్మేషన్ కనిపిస్తుంది. సో ఒక సడన్ ఫాల్ వచ్చింది అనుకోండి, ఒక చిన్న క్యాండిల్ వచ్చినా చాలు ఇప్పుడున్న డెల్టాకి, సో ఉన్న ప్రాఫిట్స్ పోవడానికి ఎక్కువ టైం అయితే కూడా పడదనమాట. సో అందుకోసమే అదొక రీజన్తో మేము ఎగ్జిట్ అయిపోతున్నాము. సో సేఫ్ గేమే ఆడాము ఈరోజు, చాలా సేఫ్ అనే చెప్పచ్చు. సో కాబట్టి ఇది ఒక గుడ్ ప్రాఫిట్ కింద ఎగ్జిట్ అయిపోతున్నాము. అలాగే మేము ఏదైతే టెస్టింగ్ కోసం అని పెట్టుకున్నామో స్ట్రాడిల్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో అది వచ్చేసి మనకు 1500 వరకు ఇప్పుడు ప్రాఫిట్లో ఉందన్నమాట. కాకపోతే మేము టెస్టింగ్ పర్పస్లో ఉన్నాం కాబట్టి దీన్ని స్టిల్ ఎండ్ వరకు హోల్డ్ చేసి ఎలాంటి కండిషన్స్ ఉంటాయనే దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 1 o'clock అవుతుందండి. సో ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ పాయింట్ అయితే ట్రిగ్గర్ అయితే అవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు 34,793 రేంజ్లో ఉంది. నేను ఆ రేంజ్లో 34,800 స్ట్రాడిల్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఒకసారి చార్ట్ చూసుకున్నట్లయితే మన ఇది మనకు అడ్జస్ట్మెంట్ పాయింట్కి ట్రిగ్గర్ అనమాట. సో ఇక్కడ మనకు పాయింట్ అయితే ట్రిగ్గర్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి విక్లో మనకు తెలియదు కాబట్టి సో ఈ ప్రైజ్ని అయితే దాటిందనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మేము అడ్జస్ట్మెంట్స్ అయితే చేసాం. సో ఇక్కడ మన దగ్గర 2 స్ట్రాడిల్స్ ఉన్నాయి. సో మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇంకా నెక్స్ట్ 100 పాయింట్స్లోనే మనకు స్టాప్ లాస్ ఉందన్నమాట. 34,680 ఆ రేంజ్లో మనకు స్టాప్ లాస్ ఉంది. ఒకవేళ ఈ ఫాల్ కంటిన్యూ అయితే మాత్రం స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అవుతుంది. స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయితే అసలు ఎంత లాస్ ఉంటుంది అనేది కూడా ఒకసారి చూడాల్సింది ఉంది. సో ఇప్పుడు మనకు టైం చూసుకున్నట్లయితే 2:19 అవుతుందండి. సో మనం ఏదైతే స్ట్రాడిల్ని టెస్ట్ చేస్తున్నామో ఆ స్ట్రాడిల్ అనేది మనకి ఇప్పుడు స్టాప్ లాస్ని అయితే హిట్ చేసిందనమాట. ఓకేనా. సో ఒకసారి మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకు 1000 రూపీస్ వరకు లాస్ ఉంది. సో నేను ఎగ్జిట్ అయితే అవుతున్నాను. సో ఇక్కడ MTM స్పీడ్గా మారిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనము అడిషనల్గా లెగ్స్ని యాడ్ చేసాం కాబట్టి దాని యొక్క డెల్టా అనేది హైగా ఉంటుంది. ఓవరాల్ స్ట్రాటజీ యొక్క డెల్టా 200 రేంజ్కి రీచ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఎక్స్ట్రీమ్గా ఉంటుంది కాబట్టి డెల్టా. సో ఇక్కడ మనకు స్పీడ్ అనేది అలా కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేనైతే స్ట్రాటజీ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాను. సో ఎగ్జిట్ అయిపోయిన తర్వాత నేను క్లియర్గా మాట్లాడతాను ఆ లాస్ ఎందుకు అంత వచ్చింది, అసలు మనం ఏం చేసాం ఇక్కడ అనే దాని గురించి. ఓకే. సో ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో డేస్ హిస్టరీ వరకు వెళ్దాం ఒకసారి. సో ఒకసారి చూసినట్లయితే మనం ఎలా అడ్జస్ట్ చేసామనేది మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో ఇంతకుముందు ఎగ్జిట్ అయిన పొజిషన్ గురించి కూడా చూపిస్తాయి. ఇది మా ఒరిజినల్ పొజిషన్, ఇది మేము మా పోర్ట్ఫోలియోలో మేము తీసుకున్న పొజిషన్ అనమాట. సారీ, మా పొజిషన్స్ ఒరిజినల్ పొజిషన్స్. సో దాంట్లో వచ్చింది ఒక లాట్కి కలిపి 630 రూపీస్ లాస్. దీన్ని పక్కన ప్రాఫిట్. సో దీన్ని పక్కన పెట్టండి. సో మనం మాట్లాడుకోవాల్సింది ఈ స్ట్రాటజీ, అంటే ఈ స్ట్రాడిల్, ఈ అడ్జస్ట్మెంట్కి సంబంధించి అనమాట. ఓకేనా. సో ఎందుకు ఇంత లాస్ వచ్చింది అంటే, ఇది వర్క్ అవ్వదా అంటే, మేము ఇప్పుడు అబ్జర్వ్ చేసింది టెస్టింగ్ పర్పస్. సో యాక్చువల్గా ఇది మనకు ప్రాఫిట్స్ని అయితే జనరేట్ చేసిందండి. ఒకసారి ఇక్కడ చూడండి. సో మార్నింగ్ మనము ఈ రేంజ్లో అంటే 34,900 రేంజ్లో మనము స్ట్రాడిల్ని అయితే అప్లై చేసామన్నమాట. సో అప్లై చేసిన తర్వాత మనకు ఆ స్ట్రాడిల్లోనే ఫస్ట్ మనకు ప్రాఫిట్ వచ్చిందండి. సో నేను మీకు అప్పుడు చెప్పాను కదా, సో ఆ ప్రాఫిట్ అయితే వచ్చింది. సో అక్కడే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు, సేఫ్ అనమాట అది. సో అలా కాకుండా ఆ తర్వాత మనకు 1400 వరకు సింగిల్ స్ట్రాడిల్లోనే 1400 వరకు ప్రాఫిట్ ఉందన్నమాట. సో అక్కడ కూడా మనం ఎగ్జిట్ అవ్వచ్చు వితౌట్, అంటే టాప్ సైడ్ కానీ బాటమ్ సైడ్ కానీ మనం ఏదైతే ఇక్కడ మనకి ఉన్నాయి కదా, సో ఇవి ఏవైతే మనం అడ్జస్ట్మెంట్ పాయింట్స్ కింద మనం కన్సిడర్ చేసామో ఆ అడ్జస్ట్మెంట్ పాయింట్స్ని ట్రిగ్గరే చేయలేదన్నమాట. సో ఓకేనా. సో ట్రిగ్గర్ చేయకముందే మనకు 1400 ప్రాఫిట్ ఉంది. సో అక్కడ కూడా మనం ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకేనా. సో 2 ఆప్షన్స్ ఇచ్చింది. ఏది మనము 2 సార్లు మనకు అవకాశం ఇచ్చింది. ఫస్ట్ మనం ఇనిషియల్గా అప్లై చేసిన స్ట్రాడిల్ అనమాట. ఓకే, మనం ఆ అవకాశాల్లో కూడా ఎగ్జిట్ అవ్వలేదు. సో మనం టెస్టింగ్ పర్పస్ కదా, సో అడ్జస్ట్మెంట్ కోసమని వెయిట్ చేసాం. సో ఈ పాయింట్లో మనకు అడ్జస్ట్మెంట్ ట్రిగ్గర్ అయింది. ఓకేనా. సో అడ్జస్ట్మెంట్ ట్రిగ్గర్ అయిన తర్వాత మనకు 2 స్ట్రాడిల్స్ ఉన్నాయి. సో ఈ 2 స్ట్రాడిల్స్ ఉన్నప్పుడు కూడా మనకు ఎగ్జిట్ అవ్వడానికి అవకాశం ఇచ్చింది.
ఈసారి అవకాశం ఎంత ఇచ్చిందంటే 3300 వరకు ప్రాఫిట్ వచ్చింది. 3300 వరకు ప్రాఫిట్ వచ్చింది. ఆ రేంజ్లో మనకు అవకాశం ఇచ్చింది. సో అటు ఇటు అన్నా కూడా 3000లో మనం ఎగ్జిట్ అయి ఉండొచ్చు. సో అది ఎలా నేను వీడియోలో చూడలేదు కదంటే దాన్ని నేను ఫోటో తీశాను. అది నేను గ్రూప్లో అంటే ఛానల్లో పెడతాను, టెలిగ్రామ్ ఛానల్లో. సో మనం స్ట్రాడిల్గా అంటే డబల్ స్ట్రాడిల్స్ అప్లై చేసిన తర్వాత కూడా మనకు అవకాశం ఇచ్చింది ఎగ్జిట్ అవ్వడానికి. కానీ మనం ఎగ్జిట్ అవ్వలేదు, జస్ట్ వెయిట్ చేసాం అనమాట. అంటే ఏం అవుతుంది, స్టాప్ లాస్ హిట్ అయితే ఎలా ఉంటుందని. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఫామ్ అయ్యేదానికంటే కూడా ముందు వరకు కూడా 2200 వరకు ప్రాఫిట్ ఉంది. 2200 వరకు ప్రాఫిట్ ఉంది. ఈ ఒక్క క్యాండిల్లోనే మనకి ఇంత లాస్ వచ్చింది. సో ఎందుకు చెప్తున్నానంటే ఇది, సో మీరు ఎప్పుడైతే అడిషనల్గా మీరు ఇంకొక స్ట్రాడిల్ని వేస్తారో సో దాని యొక్క డెల్టా అనేది మనకు ఒక్కసారిగా పెరిగిపోతుంది అనమాట. సో మనం కంట్రోల్ చేయలేనంత డెల్టా వస్తుంది. 200 స్ట్రాటజీ యొక్క డెల్టా, ఓవరాల్ స్ట్రాటజీ యొక్క డెల్టా 200 అంటే దాని స్పీడ్ అంత పెరిగిపోయిందని అర్థం అనమాట. సో 200 డెల్టా ఉండే ఒక స్ట్రాటజీ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ఈ ఎంటీఎం అసలు చూసారు కదా. సో 400 లాస్ నుంచి 2400 వరకు అంటే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంలోనే మనకు ఇంత డిఫరెన్స్ క్రియేట్ చేసింది అనమాట. సో డెల్టా అనేది అలా డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఎప్పుడైతే మనం ఇలా అడిషనల్గా లెగ్ని క్రియేట్ చేస్తామో అప్పుడు మన డెల్టా పెరుగుతుంది. సో డెల్టా పెరుగుతుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా అయితే మనం ఉండాలన్నమాట. సో మనకి ఎగ్జిట్ ఆప్షన్ ఎక్కడైతే మనకు బెస్ట్ ప్రాఫిట్స్ కనిపిస్తాయో అక్కడ క్విక్గా ఎగ్జిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో ఈ వీడియోలో మేము చేసిన అడ్జస్ట్మెంట్స్ అలాగే మేము చెప్పిన ఈ రీసెర్చ్ టెక్నిక్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్లో మేము చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీకెండ్ ఆడియో చాట్ ఉంటుంది కదా, సో ఆడియో చాట్లో డైరెక్ట్గా నన్ను అడగండి. సో నేను క్లియర్ చేస్తాను ఈ ఆడియో చాట్లోకి ఎలా జాయిన్ అవ్వాలని కొంతమంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, సో అక్కడ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి, ఫ్రీనే మొత్తం. సో అక్కడ జాయిన్ అయితే నేను వీకెండ్లో నేను పెట్టే ఈ ఆడియో చాట్ అనేది అక్కడ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు నోటిఫికేషన్ అయితే ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్లో మీరు జస్ట్ జాయిన్ అయిపోయిన తర్వాత సో అక్కడ ఆడియో చాట్లో మీరు మాట్లాడచ్చు అనమాట. సో డైరెక్ట్గా నాతో. సో అక్కడ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ నాకు తెలిసినంత వరకు నేను మీకు క్లియర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది ఎవరైతే కొత్తగా వచ్చి ఎలా జాయిన్ అవ్వాలని అడుగుతున్న వాళ్ళకి చెప్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.